ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు. దేవుడిగా తెంచిన రాత్రికాల సమయం నుంచి ఉదయకాలం వరకు తన యొక్క కృపలో మనందరినీ ఎంతగానో కాచి కాపాడి మరొక నూతన దినం చూడగల కృపనిచ్చినందుకు ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన. లోకరక్షకుడ, లోకనాథుడ, సర్వేశ్వర, సర్వోన్నతుడ, మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. శాశ్వతమైన ప్రేమతో ఉడకమాడలంతగానో కృప చూపుచున్న దేవా, నీకు వందనాలు. నీ ప్రేమ అమూల్యమైనది అయ్యా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, మాపై చూపించినందుకు మీకు వందనాలు. ఈ మే నెల 18వ తారీఖున మీరు మమ్మల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ యొక్క లేఖనం ద్వారా మాతో మాట్లాడమని మీ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినమందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అనేసి దేవుని యొక్క లేఖనం మనతో మాట్లాడుతున్నారు. మనము అనేక సందర్భాలు కోపాన్ని అనేది విడిచిపెట్టకుండా మనలోనే మనం దాచుకుంటూ ఉంటాం. మనం ఎప్పుడైతే కోపంగా ప్రవర్తిస్తూ ఉంటామో, కోపం అనేది మనలో ఉంచుకుంటామో, అప్పుడు దేవుని నీతిని మనం ఏమాత్రము నెరవేర్చలేమంట. దేవుని యొక్క నీతిని నెరవేర్చే వారిగా మనం ఉండలేమంట. మనం కోపం ఏమాత్రం మనలో ఉంచుకోకూడదంట. కోపము రావచ్చు కానీ అది ఏమాత్రం నిలిచి ఉండకూడదని దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నారు. కాబట్టి కోపం నీలో ఎలుబడి చేస్తుందేమో, కోపం నువ్వు కలిగి ఉన్న ఇతరులను క్షమించే మనసు లేకుండా కోపము నీలో నీవే ఉంచుకుంటున్నావేమో. అయితే దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చలేము, దేవుని యొక్క నీతిని మనము నెరవేర్చలేమంట. కాబట్టి నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదనేసి ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి మనలో కోపం ఏమాత్రం ఉంచుకోకూడదంట. కోపాన్ని తీసివేసుకునే వారిగా ఉంటే మన నీతిని జరిగించగలం, న్యాయాన్ని జరిగించగలం, నెరవేర్చగలం, దేవుని ప్రేమను మనము కలిగి ఉండగలుగుతాం. కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మనందరినీ బలపరచును గాక. ఆమేన్. మహాగండు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన నామమునకు మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదని సెలవిస్తున్నారు. మాలో ఏమాత్రం మేము కోపం ఉంచుకోకుండా విడిచిపెట్టడానికి, మీ నీతిని జరిగించే వారిగా మేము ఉండడానికి సహాయం చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాకు ఆరోపించుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పొందుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.